హలో ఆల్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన స్కిన్ డిసీజ్తో ఇష్యూ ఫేస్ చేస్తూనే ఉన్నారు. హెయిర్ ఫాల్ కావచ్చు, లేదంటే దురదలు కావచ్చు, మొటిమలు కావచ్చు, చుండ్రు కావచ్చు, చాలా సమస్యలు. ఈ మధ్య యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కూడా చాలామంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓవరాల్గా డెర్మటాలజీ ఇష్యూస్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ధీరజ్ రెడ్డి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, నేను డెర్మటాలజిస్ట్ అండ్ యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్. నాకు కోకాపేట్లో క్లినిక్ ఉంది, దాని పేరు డెర్మాడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్. ఓకే అండి, అంటే ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. చాలా మంది కూడా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అసలు ఏంటి ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? సో బేసికలీ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటే మనకు విత్ ఏజ్ మన స్కిన్లో కానీ బాడీలో కానీ చాలా చేంజెస్ అనేవి వస్తుంటుందండి. అందులో కామన్గా బయట కనపడేది స్కిన్లో చేంజెస్. స్కిన్లో ఏజింగ్ చేంజెస్ ఎలా ఉంటుంది అంటే రింకిల్స్ అంటే ముడతలు పడడం కానివ్వండి, సాగింగ్ కానివ్వండి, వాల్యూమ్లో కొంచెం సాగింగ్ అయిపోయి వాల్యూమ్ లాస్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఈ ముడతల్ని తగ్గించుకోవడము, వాల్యూమ్ లాస్ని మళ్ళీ రీగెయిన్ చేయడము, అలాగే సాగ్ అయిన స్కిన్ని కొంచెం రీపొజిషన్ చేసి స్కిన్ లిఫ్ట్ అంటాము. వీటన్నిటిని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని అంటాము. డాక్టర్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని ఇప్పటిదాకా మీరు చెప్పారు, అండ్ బొటాక్స్ ట్రీట్మెంట్ అని కూడా అంటున్నారు. బొటాక్స్ హెయిర్ చేస్తారా, ఫేస్ కూడా చేస్తారా? ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. సో బొటాక్స్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక ప్రోటీన్ అండి. బొటాక్స్ అనేది యాక్చువల్లీ కంపెనీ నేమ్. బొటాక్స్లో ఉన్న ప్రోటీన్ పేరు ఏంటంటే బాటులినం టాక్సిన్ అని అంటాం. ఇదొక ప్రోటీన్. ఇదేం చేస్తుంది అంటే మనం ఇప్పుడు చేయి కదిలిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ మజిల్, నర్వ్ ఆ రెండు కాంబినేషన్లో జరిగే చేంజ్ అనమాట. ఈ చేంజెస్ వల్లనే మనకు ఫేస్ పైన రింకిల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బాటులినం టాక్సిన్ ఏం చేస్తుంది అంటే నర్వ్ ఎఫెక్ట్ మజిల్ పైన పడనీయకుండా స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మజిల్ పైన నర్వ్ ఎఫెక్ట్ పడనీయకుండా స్టాప్ అవుతుందో అప్పుడు మనకు రింకిల్స్ అనేది పోతుంది. సో మెయిన్లీ బొటాక్స్ అనేది స్కిన్ కోసం యూజ్ చేయబడ్డది. అయితే మీసో బొటాక్స్ అని ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆయిలీ స్కాల్ప్, సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో యూజ్ చేయొచ్చు. బట్ సెలూన్లో నార్మల్గా వాడే పదం హెయిర్ బొటాక్స్ అంటాము. అది ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ఒక మిస్నోమర్ అని చెప్తాము. ఎందుకంటే చాలా మందిలో ఉన్న ఒక పెద్ద డౌట్ ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొటాక్స్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. సో ఇందులో ఎంత నిజం ఉంది, రావడానికి గల కారణాలు ఏంటి? సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇట్స్ డెఫినెట్ పాసిబిలిటీ అండి. సో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకు అంటే బొటాక్స్ అనేది ఒక ఇంజెక్షన్ అనమాట. ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తామో ఆ నీడిల్ వల్ల ప్రిక్ కానివ్వండి, అది కూడా ఒక సైడ్ ఎఫెక్టే. లేదా రాంగ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల వచ్చేది కూడా సైడ్ ఎఫెక్టే. అయితే యాజ్ అ ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తుంది అంటే పెయిన్ కానివ్వండి, రెడ్నెస్ కానివ్వండి, మైల్డ్ స్వెల్లింగ్ కానివ్వండి, ఇవన్నీ నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఒక 2 to 3 days లోపల నార్మల్ అయిపోతుంది. అదే రాంగ్గా ఇంజెక్ట్ చేసినా కానివ్వండి, లేదా అన్క్వాలిఫైడ్ పీపుల్ ఇంజెక్ట్ చేసినా కానివ్వండి, డిఫరెంట్ ప్లేన్లో మజిల్కి కాకుండా వేరే ఏరియాలో ఇంజెక్ట్ చేస్తే ఆ టాక్సిన్ అనేది వేరే ఏరియాకి డిస్పర్స్ అయిపోతుంది, అక్కడ వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకోవాలి. సో అందుకే ఎవరి దగ్గర చేయించుకుంటున్నారో ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయించుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన ర్యాషెస్ వస్తాయి, స్కిన్ రెడ్గా అయిపోతుంది, ఇలా కూడా ఉంది అని చెప్తున్నారు కదా, నిజమా? ఎందుకు అలా అవుతుంది అసలు? సో బొటాక్స్ అనేది ఇంజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ స్కిన్ అనేది ఎక్కడైతే ఇంజెక్ట్ చేసి ఉంటామో ఆ పాయింట్లో లైట్ స్వెల్లింగ్, చిన్న గుడప కట్టినట్టు లేదా మైల్డ్ రెడ్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొత్త ఇంగ్రీడియంట్ అనేది మనం స్కిన్లో ఇంట్రడ్యూస్ చేసాము. సో దానికి రియాక్షన్గా కొంచెం రెడ్నెస్ అనేది ఉంటుంది. బట్ అగైన్ ఇట్స్ వెరీ టెంపరీ. లెట్స్ సే ఇవాళ మార్నింగ్ బొటాక్స్ చేయించుకున్నారనుకోండి, ఈవినింగ్ నైట్ వరకు రెడ్నెస్ ఉంటుంది. బట్ టుమారో మార్నింగ్ రెడ్నెస్ అనేది యూజువల్లీ తగ్గిపోతుంది. సో ఇట్స్ టెంపరీ థింగ్, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే రైనీ సీజన్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు స్కిన్కి సంబంధించి ఇష్యూస్ చాలా ఉంటాయి. స్పెషల్లీ క్లాత్ సరిగా ఆరకపోవడం, అది వేసుకోవడం వల్ల ర్యాషెస్ రావడం ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సో ఇలాంటి టైంలో స్కిన్ని ఎలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి ఏం చెప్తారు? సో రెయినీ సీజన్లో మీరు అన్నట్టు డెఫినెట్లీ హ్యూమిడిటీ వల్ల కానివ్వండి, లేకపోతే తడి బట్టలు వేసుకోవడం వల్ల కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో టీనియా అంటాము, ఆర్ నార్మల్ వాడుక భాషలో రింగ్ వామ్ అని అంటాము. ఇది కామన్గా మనకు ప్రైవేట్ ఏరియాస్లో కానివ్వండి, అండర్ఆర్మ్స్ ఏరియాస్లో కానివ్వండి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అయితే ఇది రాకుండా ప్రికాషన్స్ ఎటువంటివి తీసుకోవాలి అంటే డైలీ 2 times అనేది బాత్ చేసుకోవాలి. ఓకే. దాంతోపాటు ఎప్పుడైనా సరే బట్టలు అనేది కంప్లీట్లీ డ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 common precautions అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే
రైనీ సీజన్లో తడవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. మోస్ట్లీ తడుస్తూ ఉంటారు చాలా మంది. సో ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఏదో ఒక టైంలో తడుస్తారు. సో ఆ టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ అటాక్ అవుతుంది రైనీ సీజన్లో అంటారు కదా. సో డాండ్రఫ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పెషల్లీ ఈ సీజన్లో? ఎస్. సో డాండ్రఫ్ అంటే ఏంటి అంటే సో బేసికల్గా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఆ ఫంగస్ అనేది అందరి స్కిన్ పైన ఉంటుంది. అయితే కొంతమంది స్కిన్ ఆర్ స్కాల్ప్ పైన దానికి గ్రోత్ అనేది కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్లు వానలో తడిచినప్పుడు కానీ లేకపోతే జిమ్కి వెళ్ళి స్వెట్టింగ్ ఉన్నప్పుడు కానివ్వండి, అలాగా మనం స్నానం చేయకుండా అలాగే వదిలేస్తే ఫంగస్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీక్లో అట్లీస్ట్ 2 to 3 days అనేది హెడ్ వాష్ మెయింటైన్ చేయాలి, అదొకటి చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకు షాంపూస్ అనేవి హార్ష్ షాంపూస్ యూస్ చేయకూడదు. ఓకే. మనకు చాలా వరకు యాంటీ డాండ్రఫ్ షాంపూ అని చాలా కనపడుతుంటాయి, కానీ అది యూస్ చేసి డాండ్రఫ్ ఎక్కువైన వాళ్ళు ఉన్నారు, హెయిర్కు డ్రై అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కాకుండా ఎప్పుడైనా సరే మైల్డ్ షాంపూ యూస్ చేయండి. ఇలా చేసుకోవడం ద్వారా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ డాండ్రఫ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అంటే హెయిర్ ఎక్కువగా డ్రైగా ఉండడం, పొరిబాడుతున్నట్టుగా హెయిర్ ఉంటుంది, అసలు ఎందుకు ఉంటుంది? దాని కారణం ఏంటి? ఒకవేళ ఉండకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి హెయిర్ విషయంలో? సో 2 factors అండి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము, లైక్ ద వాటర్ వీ యూస్ ఫర్ హెడ్ వాష్. మనకు ఈ మధ్య హైదరాబాద్లో చాలా ఏరియాస్లో మనకు హార్డ్ వాటరే ఉంటుంది. సో హార్డ్ వాటర్ వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కువగా డ్రై అవుతుంది, మీరు పొడి బారినట్టు అవుతుంది. సెకండ్లీ ఇంటర్నల్ మనం తీసుకున్న డైట్ అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్ డైట్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన డైట్లో, అప్పుడు హెయిర్ కానివ్వండి స్కిన్ కానివ్వండి బాగా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో omega-3 ఫ్యాటీ యాసిడ్ డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే హార్డ్ వాటర్ ఉన్న వాళ్ళు హార్డ్ వాటర్ ఫిల్టర్ స్టాప్స్ అనేవి దొరుకుతుంది. సో అది ఇన్స్టాల్ చేసుకుంటే హార్డ్నెస్ వరకు కొంతవరకు తగ్గుతుంది. సో ఈ 2 మనకు టిప్స్ అనేది యూస్ చేసుకునేసి డ్రై హెయిర్ నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ ఇంకొక బిగ్ డౌట్ ఏంటంటే చాలా మంది స్కిన్ కోసం కావచ్చు అండ్ హెయిర్ కోసం కావచ్చు రకరకాల విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకుంటారు. అంటే స్కిన్ కొంచెం బ్రైట్నింగ్గా ఉండాలని కానీ కొంచెం బాగా కనిపించాలని చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇది ఎంతవరకు సేఫ్ అసలు? సో టాబ్లెట్స్కి వచ్చే వరకు అండి ఇట్స్ చాలా టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటుంది. సో టు అడ్రస్ కామన్ ఇష్యూ ఏంటి అంటే మనకు సన్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండట్లేదు, దానివల్ల వైటమిన్ డి తక్కువ ఉంటుంది. మనకు వెజిటబుల్స్ అనేది ఇంటేక్ చాలా మందిలో చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఐరన్ కానివ్వండి B12 కానీ చాలా డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. ఇలా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవ్వడము, స్కిన్ అనేది డల్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంది. సో దీని కంపెన్సేషన్గా ఐరన్ టాబ్లెట్స్, B12 టాబ్లెట్స్, వైటమిన్ డి టాబ్లెట్స్ తీసుకుంటాం. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు ఏంటంటే గ్లూటథయోన్, ఎగ్జాక్ట్లీ స్కిన్ ఫెయిర్నెస్ గురించి గ్లూటథయోన్ అనేది తీసుకుంటున్నారు. గ్లూటథయోన్ అనగానే చాలామంది చాలా భయపడతారు, కానీ యాక్చువల్లీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గ్లూటథయోన్ అనేది ఏదో కొత్తగా బయట నుంచి తీసుకునేది కాదు, మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. మనకు లివర్ ఉంటుంది, లివర్లో ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే గ్లూటథయోన్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం ద్వారా మనకు స్కిన్ అనేది అందులో ఉన్న ఫ్రీ రాడికల్స్ కానివ్వండి, సన్లైట్ నుంచి జరిగే డ్యామేజ్ నుంచి కానీ కాపాడుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా మనం టాబ్లెట్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. త్రూ న్యాచురల్ డైట్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐరన్ కావాలి అంటే మంచి ఆకుకూరలు కూరగాయలు తీసుకోవచ్చు. అలాగే B12 కావాలి అంటే నాన్ వెజ్లో మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. వెజిటేరియన్లో అన్ఫార్చునేట్లీ B12కి ఎక్కువ సోర్సెస్ లేవు. వెజిటేరియన్ వాళ్ళకు B12 కావాలి అనుకుంటే మనకు రెడీమేడ్ సెరల్స్ అని దొరుకుతుంది, కెలాగ్స్ కానీ ఉంటుంది, అందులో యాడెడ్ B12 ఉంటుంది. అలా అయినా సరే మనం తీసుకోవచ్చు. సో ఇలా డయట్ ద్వారానే మన డెఫిషియన్సీస్ని మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అండి ఇప్పుడు మీరు చెప్పారు గ్లూటోథయాన్ గురించి. అంటే గ్లూటోథయాన్ టాబ్లెట్ రూపంలో ఉంటుందా, ఇంజెక్షన్ రూపంలో ఉంటుందా? సోప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పి నేను విన్నాను. అసలు ఏంటి ఈ గ్లూటోథయాన్ ఎలా అవైలబుల్లో ఉంటుంది, ఏది బెస్ట్? గ్లూటోథయాన్ మనకు సోప్లో ఉంటుంది, క్రీమ్స్ అంటే ఫేస్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది, అలాగే ఇంజెక్షన్స్ ఉంటుంది. అయితే వీటన్నిటిలో బెస్ట్ ఫామ్ ఏంటి అంటే 2 forms, ఒకటి టాబ్లెట్, సెకండ్ ఇంజెక్షన్. ఎందుకు అంటే మనకు సోప్ అనుకోండి హార్డ్లీ మన బాడీతో కాంటాక్ట్లో 30 seconds to 1 minute ఉంటుంది. ఆ 30 seconds to 1 minuteలో సోప్ లోపల ఉన్నది మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోయి దాని ఎఫెక్ట్ ఉండాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ఒకటి. నెక్స్ట్ ఫేస్ పైన అప్లై చేసే క్రీమ్స్ ఓవర్ నైట్ పెట్టుకుంటాం, 10 hours 12 hours పెట్టుకుంటాం కదా. అంటే గ్లూటోథయాన్ బేసికల్ దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే దాని సైజ్ పెద్దగా ఉంటుంది. స్కిన్ లోపలికి పెనట్రేషన్ అనేది థియరిటికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. మనకు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్లో ఉన్నాయి, కానీ గ్లూటోథయాన్ పెనట్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో మనకు టాబ్లెట్ ఏంటి అంటే ఇట్ గోస్ డైరెక్ట్లీ ఇన్ టు ద బాడీలోంచి మన బ్లడ్లోంచి అక్కడి నుంచి డైరెక్ట్గా స్కిన్కి వస్తుంది. టాబ్లెట్ ఈజ్ గుడ్, అగైన్ ఇంజెక్షన్ ఈజ్ ఆల్సో గుడ్. కానీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు వి టేక్ ప్రాపర్ హిస్టరీ అండి. మీకు ఎటువంటి మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, ఇంతకుముందు తీసుకుంటే ఏమైనా అలర్జీస్ వచ్చాయా, ఇవన్నీ తీసుకొనే దెన్ వి స్టార్ట్ ద ఇంజెక్షన్. ఆథరైజ్ సెంటర్ కాకుండా చాలా నడుపుతున్నారు, బట్ అలా తీసుకొని చాలామంది రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ న్యూస్లో కూడా కొంచెం వైరల్ అయింది. సో అటువంటి ఇష్యూస్ అనేది వీఆర్ ఫేసింగ్ అనమాట. సో అలా కాకుండా ప్రాపర్ ఆథరైజ్డ్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఐవీ డ్రిప్స్ తీసుకుంటే యూ విల్ బీ సేఫ్.
ఓకే. అండ్ ఇంకొక స్కిన్ ఇష్యూస్‌లో చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఫేస్ పైన మొటిమలు, డ్రైనెస్. Yes. ఇది చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు. ఒక 10 డేస్ ఫేస్ బాగుంటుంది, దెన్ 1 మంత్ వరకు పింపుల్స్ వచ్చేస్తుంటాయి హెవీగా. అసలు ఎందుకు హెవీ పింపుల్స్కి రీజన్ ఏంటి డాక్టర్? సో పింపుల్స్కి చాలా కామన్ రీజన్స్ ఏంటి అంటే అండి, ఒకటి టీనేజ్. సో టీనేజ్లో ఏంటి అంటే ప్యూబర్టీ చేంజెస్ అనేది జరుగుతుంది, హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతుంది. హార్మోన్ ఎఫెక్ట్ మన స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్ పైన ఉంటుందన్నమాట. దానివల్ల యాక్నే వస్తుంది. అది కాకుండా డైట్. సో ఎప్పుడైతే జంక్ ఫుడ్ ఎక్కువ తింటామో, జంక్ ఫుడ్ అనగానే మనకు ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, హై క్యాలరీ ఫుడ్, డెజర్ట్స్ ఇవన్నీ ఎక్కువ తిన్నప్పుడు కూడా మనకు పింపుల్స్ అనేది రీసెంట్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అది కాకుండా కూడా ఇంకొకటి ఆల్టర్డ్ స్లీప్ సైకిల్ అంటాము, అంటే టైంకి పడుకోకుండా. సో దానివల్ల స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది, దానివల్ల కూడా మనకు యాక్నే అనేది వస్తుంది. సో ఇవి మనకు కామన్ కాజెస్. అండ్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ చూస్తే 20+ 30+ ఉన్న వాళ్ళలో కూడా వీఆర్ సీయింగ్ దిస్ యాక్నే. టీనేజ్లో రావాల్సిన యాక్నే 30స్లో వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పీసీఓఎస్ అనేది ఈ మధ్య వింటూ ఉన్నాము. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. ఎప్పుడైతే మనకు ఓవరీస్లో ఇష్యూ ఉంటుందో, హార్మోన్స్ అనేది ఇన్అప్రాపరియేట్గా ప్రొడ్యూస్ అవుతుందో, అప్పుడు కూడా మళ్ళీ యాక్నే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. కొంతమంది అంటారు ఫేషియల్ అనేది చేయించుకోవద్దు, స్కిన్ మొత్తం సాగిపోయినట్టు అవుతుంది, ఫేషియల్ క్రీమ్స్కి దూరంగా ఉండాలని చెప్తారు. యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా మీరు ఫేషియల్ చేసుకోవడానికి సజెస్ట్ చేస్తారా లేదా? సో ఒకప్పుడు పార్లర్లో మాత్రమే ఫేషియల్స్ ఉండేవండి. దీస్ డేస్ మనకున్న టెక్నాలజీతో ఏంటి అంటే ఈవెన్ డెర్మటాలజీ క్లినిక్స్లో కూడా వీ హ్యావ్ మెడిఫేషియల్స్ అంటాము. ఓకే. అయితే పార్లర్ ఫేషియల్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మెడిఫేషియల్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద క్లినిక్ ఏంటి అంటే అందులో మనకు ఇంగ్రీడియంట్స్ అనేది ఏది ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ప్రోటోకాల్ ఏంటి, ప్రాపర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది థెరపిస్ట్కి, డాక్టర్స్కి, అందరికీ. సో ప్రాపర్గా ఏ స్కిన్ ఇష్యూ ఉంటే ఎలా అడ్రస్ చేయాలో క్లారిటీ అనేది ఉంటుంది. సెలూన్లో అనుకోండి, గ్లో కావాలి అంటే అందరికీ ఒకటే యూస్ చేస్తారు, ట్యానింగ్ పోవాలి అంటే అందరికీ ఒకటే యూస్ చేస్తారు. ట్యానింగ్ పోవాలన్నా, గ్లో పోవాలన్నా ఫస్ట్ స్కిన్ టైప్ అనేది చూసుకుంటాము. స్కిన్ టైప్ని చూసుకొని దాని తగ్గ ప్రోడక్ట్సే యూస్ చేస్తాము. సో అది నార్మల్ సెలూన్కి, మెడిఫేషియల్ క్లినిక్లోనే మెడిఫేషియల్స్కి డిఫరెన్స్. సో నా సజెషన్ వచ్చేసి యూ కెన్ గో ఫర్ ఫేషియల్స్, బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయకండి సెలూన్ అయితే. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటే మెడిఫేషియల్స్ ఇన్ డెర్మటాలజీ క్లినిక్ వుడ్ బి ప్రిఫరబుల్. ఓకే. ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అంటారు, యూజ్ చేయొద్దు. కొంతమంది అయితే సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్ అటాక్ అవుతుందని చెప్తున్నారు. అసలు సన్ స్క్రీన్ యూజ్ చేయాలా, చేయకపోతే ఏం జరుగుతుంది? సన్ స్క్రీన్ యూస్ చేస్తే క్యాన్సర్ వస్తుంది అంటున్నారా? కొన్ని అందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, Yes. సో అవి చూసి యూజ్ చేయాలి అని కూడా రకరకాల వీడియోస్ మనం చూస్తున్నాం. ఎస్. సో సన్ స్క్రీన్ ఏంటి అంటే అండి, మన సన్లైట్ నుంచి మన స్కిన్ని జరిగే డ్యామేజ్ నుంచి కాపాడే ఒక ప్రోడక్ట్ అనమాట. సో సన్ స్క్రీన్ ఎవరైనా సరే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక్క ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి అంటే సజెస్ట్ చేసే ప్రోడక్ట్ సన్ స్క్రీన్ డెఫినెట్లీ బెనిఫిషియల్. అయితే ఎస్, కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఈ మధ్య న్యూస్లో వింటున్నాము. బట్ ఏంటి అంటే ఎంత కాన్సన్ట్రేషన్ వస్తే మనకు స్కిన్ క్యాన్సర్ వస్తుంది అనేది ఇట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్. సన్ స్క్రీన్లో ఉన్న కాన్సన్ట్రేషన్ అటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అది మన బాడీ లోపలికి అబ్జర్వ్ అయ్యి క్యాన్సర్ రావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ స్టిల్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ అటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న సన్ స్క్రీన్ని ఆల్రెడీ యూఎస్లో బ్యాన్ చేయడం జరిగింది. స్లోగా ఇండియాలో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే సన్ స్క్రీన్స్ అటువంటి ఇంగ్రీడియంట్స్ని తీసేసి కొత్తగా సేఫ్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఏ ఏజ్ నుంచి సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి? ఇప్పుడు చాలా మంది క్రీమ్స్ వాడేస్తున్నారు, టీనేజ్ పిల్లలు కూడా రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు. సో నైట్ క్రీమ్స్ అని, డే క్రీమ్స్ అని రకరకాలుగా యూజ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది కదా, సో మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ సన్ స్క్రీన్స్ మనకు 3 months or 6 months ఓల్డ్ బేబీస్ నుంచి కూడా యూస్ చేయొచ్చు. అయితే సన్ స్క్రీన్లో చాలా టైప్స్ ఉంటుందండి, ముఖ్యంగా 2 types. అందులో ఏంటి అంటే ఒకటి కెమికల్ సన్ స్క్రీన్ ఉంటుంది, ఇంకొకటి ఫిజికల్ సన్ స్క్రీన్ ఉంటుంది. కెమికల్ సన్ స్క్రీన్ అంటే ఏంటి అంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ నుంచి లోపలికి అబ్జర్వ్ అవుతుంది. వెరాస్ ఫిజికల్ సన్ స్క్రీన్ ఏంటి అంటే మనకు స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, స్కిన్ లోపలికి అబ్జర్వ్ కాదు. సో కిడ్స్లో కానివ్వండి, టీనేజర్స్లో కానీ యూస్ చేసే సన్ స్క్రీన్స్ ఫిజికల్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, ఫీడింగ్ మదర్స్ కానివ్వండి, ఫిజికల్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. మిగతా వాళ్ళు కెమికల్ సన్ స్క్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. కొంతమంది పిల్లలు దే గో ఫర్ స్విమ్మింగ్, దే గో ఫర్ అవుట్డోర్ స్పోర్ట్స్, క్రికెట్కి వెళ్తుంటారు, ట్రైనింగ్కి వెళ్తుంటారు. సో 8 years ఉన్నా 10 years ఉన్నా యూస్ చేసుకోవచ్చు. అదే అడల్ట్స్ అనుకోండి, ఆఫ్టర్ 18 ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ యూస్ చేస్తే సేఫ్ అని చెప్తాము. ఎందుకు అంటే సన్లైట్ అనేది మనకు త్రూ విండోస్, త్రూ డోర్స్, ఇండోర్స్ కూడా వస్తుంది. ఆ సన్లైట్ వల్ల మళ్ళీ స్కిన్ ఏజింగ్ జరిగేదనే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అడల్ట్స్ అయితే ఈవెన్ ఇండోర్స్ ఉన్నా యూస్ చేయమని చెప్తాము.
కిడ్స్ అనుకోండి, ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ స్పోర్ట్స్ కానివ్వండి, మన ఈవెంట్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్, అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఎగ్జిమా. ఎస్. ఈ ఇష్యూతో చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు ఇది ఎందుకు అటాక్ అవుతుంది, అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం చెప్తారు? సో ఎగ్జిమా అనేది ఇదొక టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. ఎగ్జిమా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఎక్స్క్లూజివ్లీ డ్రైనెస్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో కామన్గా ఎగ్జిమా అనేది చూస్తుంటాం. ఎగ్జిమా ఎందుకు వస్తుంది అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెంట్స్ కానివ్వండి, అలర్జెన్స్ కానివ్వండి, ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఈజీగా పెనట్రేట్ అవుతుంది. పెనట్రేట్ అయ్యి దానివల్ల ఎగ్జిమా అనేది వస్తుంది. అయితే ఎగ్జిమా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ రెగ్యులర్గా యూస్ చేయాలి. ప్రిఫరబ్లీ 2 to 3 times ఇన్ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. సెకండ్ వచ్చేసి యూస్ చేసే సోప్. సో బేసికలీ మన స్కిన్కి ఒక pH అనేది ఉంటుంది. కెమిస్ట్రీలో మనం అందరం చదువుకుని ఉంటాం, pH అనేది ఒకటి ఉంటుంది. సో మన స్కిన్ pH వచ్చేసి 5.5 ఉంటుంది. సో కొన్ని సోప్స్ ఎగ్జాక్ట్లీ 5.5 pH ఉన్న సోప్స్ కొన్ని ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బ్రాండ్ నేమ్, బట్ మంచి కంపెనీస్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతుంది. దానిపైన క్లియర్గా రాస్తుంటారు pH అనేది 5.5 అనేసి. ఎనీ కంపెనీ సోప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ మెయింటైన్ చేసుకుంటాము. నెక్స్ట్ డైట్లో అగైన్ omega-3 ఫ్యాటీ యాసిడ్ డైట్ తీసుకోవడం ద్వారా స్కిన్ హెల్తీగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఈ ప్రికాషన్స్ యూస్ చేసుకొని ఎగ్జిమా నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. అండ్ ఇంకొక సఫరింగ్ ఇష్యూ వచ్చేసి సోరియాసిస్. సో సోరియాసిస్ అసలు తగ్గదు, హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, అది ఫేస్ మీద వస్తుంటుంది, నెక్ మీద వస్తుంటుంది, చాలామంది లో అయిపోతుంటారు. సో సోరియాసిస్కి సంబంధించి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో సోరియాసిస్ కూడా ఎగ్జిమా లాగానే అది కూడా ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. సో సోరియాసిస్ అనేది యూజువలీ జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. జెనెటిక్ కాంపోనెంట్ అంటే మనకు కంపల్సరీ ఫ్యామిలీలో ఉండాల్సిన అవసరం లేదు, మనలోనే కొత్తగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ర్యాండమ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి సోరియాసిస్ లేదు, అయినా సరే ఆ పర్సన్కి సోరియాసిస్ వచ్చే ఛాన్స్ 9% ఉంటుంది. అదే ఫ్యామిలీలో 1 or 2 పేరెంట్స్కి ఉంటే ఇట్ గోస్ అప్ టు 30 to 50% కూడా ఉంటుందన్నమాట ఆ పర్సన్కి సోరియాసిస్ వచ్చే ఛాన్స్. సో కాబట్టి ఫ్యామిలీలో ఉంటేనే వస్తుంది అనుకుని అదొక అపోహ. ఎవరికైనా సోరియాసిస్ అనేది రావచ్చు. నెక్స్ట్, సోరియాసిస్ అనేది ఉందనుకోండి, ఎటువంటిది యూస్ చేయాలి అంటే డెఫినెట్లీ అగైన్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఎందుకు అంటే ఎప్పుడైతే వింటర్లో డ్రైనెస్ ఎక్కువ అవుతుందో, స్కిన్ డ్రైనెస్, అప్పుడు కూడా సోరియాసిస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్, వైటమిన్ డి అనేది సఫిషియంట్ లెవెల్స్లో ఉండాలి. వైటమిన్ డి ఉండాలి అంటే రెగ్యులర్ సన్ ఎక్స్పోజర్. సన్ ఎక్స్పోజర్ అనగానే డాక్టర్ నేను 10 o'clockకి డైలీ ఆఫీస్కి వెళ్తుంటాను, సన్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటారు. అటువంటి సన్ ఎక్స్పోజర్ కాదు. మార్నింగ్ 6 to 8 మధ్యలో ఎప్పుడైతే సన్లైట్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుందో అటువంటి సన్లైట్లో ఒక 10 to 15 minutes ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే మంచి వైటమిన్ డి అనేది వస్తుంది. అది ఒకటి. నెక్స్ట్, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది కూడా తగ్గించాలి. అంటే లైక్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇంకొక ఇష్యూ వచ్చేసి హెయిర్ ఫాల్ అవుతుంది. దీంతో చాలామంది హెయిర్ ప్లాంటేషన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలామంది చేపించుకుంటున్నారు. అసలు హెయిర్ ప్లాంటేషన్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, హెయిర్ ప్లాంట్ అవుతుందా లేదా, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి సమస్యలను వస్తాయని రకరకాల డౌట్స్ ఉన్నాయి, మీరేం చెప్తారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ కాదండి. హెయిర్ లాస్ అనేది చాలామందికి ఉంటుంది, బట్ అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. ఎందుకు అంటే మనకు బేసికల్ హెయిర్ ఫాల్ అనేది మగవాళ్ళలో ఒకలాగా ఉంటుంది, ఆడవాళ్ళలో ఒకలాగా ఉంటుంది. ఇద్దరికి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని సీరమ్స్ కానివ్వండి, ఇన్క్లినిక్ ట్రీట్మెంట్స్ లైక్ GFC PRP అంటాం, అవి చేసుకొని కూడా ఉన్న హెయిర్ని పెట్టుకొని మనకు డెన్సిటీ కొంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది అంటే మన హెయిర్ ఫాలికల్స్ అనేది ఉంటుంది, అవి క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయిందంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే మనకు రివైవ్ అనేది అవ్వదు. అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. నెక్స్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే మన ఓన్ హెయిర్ని ఒక ఏరియా నుంచి తీసుకొని కావాల్సిన ఏరియాలో మనం ఇంప్లాంట్ చేసుకుంటాం. అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్లీ ఏం చేస్తామంటే హెడ్కి బ్యాక్ సైడ్కి ఉన్న హెయిర్ని తీసుకొని వచ్చి, యూజువల్లీ ఇక్కడ బాల్నెస్ ఉంటుంది, ఇక్కడ ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో మనం బయట నుంచి ఏం తీసుకురావట్లేదు కాబట్టి రియాక్షన్స్ అనేవి జరగవు. మన ఓన్ హెయిరే కాబట్టి బాడీ అనేది నీట్గా యాక్సెప్ట్ చేస్తుంది. రిజల్ట్స్ అనేది అగైన్ ఇక్కడ కూడా ఇట్ ప్లేస్ అ రోల్ హూ ఇస్ డూయింగ్ ద ట్రీట్మెంట్, ఎవరు చేస్తున్నారని. క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ చేస్తున్నారు అంటే దెన్ రిజల్ట్స్ ఆర్ యూజువలీ గుడ్. మనకు వెరీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటుంది, 10 to 15 years వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ హెయిర్ ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే డస్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్తుంటారు కదా, ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే మనకు అట్లీస్ట్ ఒక 1 week వరకు మీరు అన్నట్లు డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్కి వెళ్ళొద్దు అని చెప్తాము. ఎందుకు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మైనర్ సర్జరీ అండి. సో పోస్ట్ సర్జరీ ఎప్పుడైనా సరే మనకు డస్ట్కి వెళ్ళినా సరే బయటకు వెళ్ళినా సరే ఏమవుతుంది అంటే ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఒక 1 week వరకు ఆర్ అట్లీస్ట్ ఒక 5 days వరకు
డస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాస్కి వెళ్ళొద్దు అని చెప్తాము. ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది చేస్తాము. డ్రెస్సింగ్ చేసుకొని నీట్గా హ్యాట్ పెట్టుకొని బాగా కవర్ చేసుకొని బయటకు అనేది వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రకరకాల మెడిసిన్స్ ఇవన్నీ కాకుండా హ్యాపీగా మన కిచెన్లో ఉన్న ఫుడ్తో తిని హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్తీగా ఉంచుకోవాలని అంటే ఏం చెప్తారు మీరు? సో మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హెయిర్ లాస్కి డెఫినెట్లీ దెర్ ఆర్ సర్టన్ ఫుడ్ ఐటమ్స్ అండి. అందులో హెయిర్కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రోటీన్. ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అంటే లెట్స్ సే ఒక పర్సన్ 60 kgs ఉన్నారనుకుందాం. 60 kgs ఉన్న పర్సన్ మనకి ఎంత కాదన్నా 0.75 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ అ డే పర్ కేజీ. సో అంటే ఎంత కాదన్నా 45 to 50 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ అ డే మెయింటైన్ చేయాలి. అది ప్రోటీన్. నెక్స్ట్ ఐరన్ ఇందాక నేను చెప్పినట్టు ఆకుకూరలు కూరగాయలు వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డేట్స్, ఖర్జూర పళ్ళు అంటాం. దీంట్లో కూడా మనకు ఐరన్తో పాటు మెగ్నీషియం కానీ కాపర్, జింక్ ఇటువంటి కొన్ని రేర్ మినరల్స్ అనేది ఉంటుంది. ఇవి రెగ్యులర్గా మన డైట్లో మెయింటైన్ చేసుకోవడం ద్వారా హెల్తీ హెయిర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం వైట్ హెయిర్. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కంప్లీట్ వైట్ హెయిర్ ఉన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం. అసలు ఈ వైట్ హెయిర్ ఎర్లీ ఏజ్లో రావడానికి రీజన్ ఏంటి? సో వైట్ హెయిర్ ఎప్పుడైతే ఎర్లీ ఏజ్లో వస్తుందో దాన్ని మెడికల్ టెర్మినాలజీలో ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాము. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఎర్లీగా వచ్చి ఉంటే పిల్లలకు కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా లేదు, ఫ్యామిలీ అంతా అందరికీ బాగానే ఉంది, 30s, 40s అయింది, బట్ మా పిల్లలకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల అదొక రీజన్. సెకండ్, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం. ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదో నైట్ టైం మన బాడీలో మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఎప్పుడైతే హార్మోన్ రిలీజ్ అవ్వదో, ఎందుకు రిలీజ్ అవ్వదు అంటే టైంకి పడుకోకపోవడం వల్ల. అప్పుడు బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, డార్క్ సర్కిల్స్ వస్తుంది, అలాగే గ్రే హెయిర్ కూడా వస్తుంది. గ్రే హెయిర్ ఆర్ వైట్ హెయిర్. ఓకే అండి. న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించి కొంతమంది పెద్దవాళ్ళకు వాడే సోప్స్ని యూస్ చేస్తుంటారు, కొంతమంది మాత్రం పర్టికులర్గా కిడ్స్కి సంబంధించిన సోప్స్ని యూస్ చేస్తుంటారు. అసలు ఈ రెండింటి యూజెస్ వల్ల ఏం జరుగుతుంది? ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ బేబీ స్కిన్ అండి. బేబీ స్కిన్ నార్మల్ ఉందనుకోండి, ఇట్స్ ఫైన్. కొన్నిసార్లు ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి సోప్స్ వాడాము, ర్యాండమ్గా దొరికిన సోప్సే వాడాము, అంతా బాగానే ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ స్కిన్ అనమాట. సో బేబీ స్కిన్ నార్మల్ ఉంది అంటే ఎటువంటి సోప్ అయినా యూస్ చేసుకున్నా నో ఇష్యూస్. అదే బేబీకి డ్రై స్కిన్ ఉంది లేదా ఎగ్జిమా లాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు బేబీ సోప్స్ అని సపరేట్ దొరుకుతుంది, అవి యూస్ చేస్తే బెటర్. అగైన్ ఆ బేబీ సోప్స్ కూడా ఏంటి అంటే బేబీ స్కిన్కి ఒక pH ఉంటుంది, ఆ pHని మ్యాచ్ అయ్యే సోప్స్ ఉంటుంది. అటువంటి యూస్ చేయడం ద్వారా అగైన్ ఎగ్జిమా కానివ్వండి, డ్రైనెస్ కానివ్వండి ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈరోజు మా 10TV ప్రేక్షకులకు స్కిన్కి హెయిర్కి సంబంధించిన చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి చాలా టిప్స్ డాక్టర్ నుంచి తెలుసుకుందాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.